గడ్డిపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 18 వార్డుల్లో 14 బీఆర్ఎస్, కాంగ్రెస్ 3, ఒక చోట ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఇప్పటివరకు 35కు పైగా వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించగా 25కు పైగా వార్డుల్లో బీఆర్ఎస్, 7కు పైగా వార్డుల్లో బీజేపీ గెలుపొందాయి. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ లెక్కింపు జరుగుతోంది. కౌంటింగ్కు 20,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కౌంటింగ్ మొత్తం కూడా సీసీ కెమెరాల మానిటరింగ్లో జరుగుతోంది. సాయంత్రానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఓ క్లారిటీ రానుంది. రైట్, తెలంగాణ భవన్కి వెళ్దాం. ఒకసారి మా కరెస్పాండెంట్ దిలీప్తో మాట్లాడి పరిస్థితి ఏంటో కనుక్కుందాం. దిలీప్, చెప్పండి. సో మొత్తానికి అధికార కాంగ్రెస్ హవా చాటుతుంటే మేము తక్కువ కాదన్నట్టుగా బీఆర్ఎస్ కూడా ఫలితాలు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏం జరుగుతోంది, ఎలా ఉంది శిబిరంలో వాతావరణం, అప్డేట్స్ ఏంటి? ఈసారి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ బోని కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇటు పటంచేరు నియోజకవర్గం గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 18 వార్డులో 14 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. సో 3 అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొంది, ఒక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. సో మొత్తానికైతే అక్కడ గడ్డపోతారం మున్సిపాలిటీకి సంబంధించి కూడా ఇటు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజుని అక్కడ సమన్వయకర్తగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. సో తనతో పాటు అటు పటంచేరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడెం మైపాల్ రెడ్డి కూడా పార్టీ మారి ఆ తర్వాత కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపే రావడము. సో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే గెలిపియాలి, ఓట్లు వేయాలని చెప్పి కూడా ప్రజలను కోరినటువంటి పరిస్థితి చూస్తాం. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే ఇది మొదటి విజయంగా చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ బోనిగా ఇటు మెదక్ జిల్లాలో ఇటు గడ్డపోతారం సంబంధించిన మున్సిపాలిటీని కవిస్తుంది. ఇదే ట్రెండ్ కొనసాగుతుంది అనేటువంటిది అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ బలంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి సిద్దిపేట మినహా అన్ని మున్సిపాలిటీలు 18 మున్సిపాలిటీల్లో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. సో 10 మున్సిపల్కి పైగా కూడా మేము కైవసం చేసుకుంటాము అనేటువంటి ధీమాలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో ప్రధానంగా ఇటు 40 మున్సిపాలిటీలపైనే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఆ 40 మున్సిపాలిటీల్లోనే ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సో మాజీ మంత్రి కీలక నేత హరీష్ రావు కూడా ప్రత్యేకంగా ఆ యొక్క మున్సిపాలిటీలోనే ప్రచారం నిర్వహించారు. అలాగే సమన్వయకర్తలను కూడా చాలా బలంగా ఉన్నటువంటి సమన్వయకర్తలకు అక్కడ బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైతే ఈ గడ్డపోతారం మున్సిపల్ సీట్ని ఏదైతే కైవసం చేసుకుంది ఇదే ట్రెండ్ కొనసాగుతుంది అనేటువంటిది అయితే బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 10కి పైగా మున్సిపల్ చైర్మన్లను కైవసం చేసుకుంటాము అనేటువంటి ధీమాలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధితో పాటు ఈ 2 ఏళ్ల పాలనలో సో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పదే చెప్తా ఉన్నారు. సో మున్సిపల్ ఎన్నికల్లో చెత్తా చాడతాము, ఎందుకంటే ఆ పార్టీకి సింబల్స్ బేస్గా ఈ యొక్క ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో చెత్తా చాటుతాము. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుంటేనే సో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను మనం ప్రజల్లోకి కూడా బలంగా తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది అనేటువంటిది కూడా ఇటు కేసీఆర్ పార్టీ నేతలకు గతంలోనే సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా 30 నుంచి 40 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్లను కైవసం చేసుకుంటాము అనేటువంటి ధీమగా ఉంది. ఇప్పుడిప్పుడే అటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కూడా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా డివిజన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. సో మున్సిపల్ ఎన్నికల్లో ఇటు ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చాయి. సో 30% బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. కానీ 30% పైగానే మున్సిపల్ చైర్మన్లను కైవసం చేసుకుంటామని అయితే బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇంకా కూడా అంటే మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి స్పష్టమైనటువంటి ఫలితాలు రావాలంటే మరో గంట పాటు ఆగాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఇటు హరీష్ రావు కూడా ఈ యొక్క ఫలితాల పైన విశ్లేషణ చేస్తున్నారు. సో ఈ వస్తున్నటువంటి ఫలితాలను గమనిస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఇటు తెలంగాణ భవన్ వైపు కూడా నేతలు ఒక్కొక్కరు ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. హరి రైట్ దిలీప్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. రైట్, మొత్తానికి గడ్డపోతారులో మొత్తం 18 వార్డులు ఉన్నాయి. 14 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 3 స్థానాలు, ఇండిపెండెంట్ 1 స్థానంలో మాత్రమే గెలుపొందిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. సో మొత్తానికి దాదాపు 40 స్థానాలు మేము గెలుచుకుంటామనే ధీమాలో బీఆర్ఎస్ ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము సత్తా చాటాం. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల ఫలితాల్లో కూడా మా వంతు
వాటా ఖచ్చితంగా ఉంటుంది అనేది బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి. అదే క్రమంలో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేమే గెలుపొందుతాం అని కేటీఆర్ వ్యాఖ్యానించడం కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల కంటే మున్సిపల్లో మంచి ఫలితాలు సాధిస్తామంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేసీ వేణుగోపాల్ని కలిసి కూడా గతంలో జరిగిన ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలను ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్ను కూడా ఆయన వివరించినట్టుగా కూడా వార్త అందుతోంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. ఇప్పటివరకు 35కు పైగా వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించగా 25కు పైగా వార్డుల్లో బీఆర్ఎస్, అలాగే 7కు పైగా వార్డుల్లో బీజేపీ గెలుపొందే. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. నందికొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ హస్తగతమైంది. నందికొండలో మొత్తం 12 వార్డులు ఉండగా 11 వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకోగా 1 మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకుంది. రైట్, ఒక్కసారి గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ వద్దకి మా కరెస్పాండెంట్ రాకేష్ ఉన్నారు. అక్కడ మాట్లాడదాం రాకేష్తో. రాకేష్, చెప్పండి, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనపరుస్తున్నట్టుగా మనకి అప్డేట్ అందుతోంది. ఎలా ఉంది శిబిరంలో వాతావరణం, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రస్తుత తెన్నునైతే ఇటు పీసీసీ అటు సీఎం పరిశీలిస్తున్నారు. సాయంత్రం వరకు ఫలితాలపై పూర్తి స్పష్టత వస్తుంది కాబట్టి ఆ తర్వాత మాట్లాడతామనే అభిప్రాయంతో పార్టీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సంబంధించి ఏ మున్సిపాలిటీలలో టైట్ పొజిషన్ ఉంది, అక్కడ ఏం చేయాలనే దానిపైన మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా హంగు వచ్చిన చోట లేకుంటే చైర్మన్ పీఠం దక్కించుకోవడం కోసం 1-2 స్థానాలు ఎక్కడైతే తక్కువ పడ్డాయో అక్కడ ఇండిపెండెంట్లు కానీ ఇతర పార్టీల మద్దతు తీసుకోవడం దానిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మిత్రపక్షాలైన టీజేఎస్, సిపిఐ, అలాగే అవసరమైతే సిపిఎం లేదైనా ఇండిపెండెంట్లకు సంబంధించి వీళ్ళని గ్యాదర్ చేయడంలో భాగంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా రంగంలోకి దిగారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన కోఆర్డినేటర్లు, అలాగే పార్లమెంటుకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు ఈ మొత్తం వ్యవహారంతో కూడా వీళ్ళే చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వార్ రూమ్ నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎక్కడైతే మున్సిపల్ ఫలితాలు వెల్లడవుతున్నాయో ట్రెండ్ ఇతర పార్టీలకు కొంత ఎక్కువగా ఉందో ఆయా మున్సిపాలిటీలకు సంబంధించి అలర్ట్గా ఉండాలంటూ కూడా పార్టీ నేతలు ఆదేశాలు చేశారు. ఇప్పటికే సంబంధించి నందికొండ మున్సిపాలిటీలో స్పష్టమైన ఆధిక్యాన్ని కాంగ్రెస్ పార్టీ కనపరిచింది. దాదాపుగా 12 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా సమాచారం. దీంతో పాటు నాగార్జున సాగర్తో పాటు హాలియా మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే నల్గొండ, ఖమ్మం, వరంగల్లో మెజారిటీ కనిపించినప్పటికీ ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి శివారు ప్రాంతాల మున్సిపాలిటీలు, అలాగే నిజామాబాద్, కరీంనగర్లో కాస్త కాంగ్రెస్ పార్టీ వెనుకబడ్డట్టుగా సమాచారం అందుతుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే వెనుకబడ్డామో అక్కడ ఇతర పార్టీల మద్దతులో మున్సిపాలిటీలు, అలాగే మేయర్ అవసరమైతే మేయర్కు సంబంధించిన కార్పొరేషన్లో కూడా పాగవేయాలనే ఆలోచన ఉండడానికి సంబంధించింది. ఈ మొత్తం వ్యవహారం అయితే పీసీసీ చీఫ్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇంటర్నల్గా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సంబంధించి మరికాసేపట్టిన పార్టీ ముఖ్య నేతలందరూ కూడా గాంధీ భవన్కు రాబోతున్నారు. ఇక్కడ సంబంధించి మొత్తం కూడా ఇక్కడి నుంచే ఇన్స్ట్రక్షన్లు జారీ చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా వరకు మున్సిపాలిటీ ఫలితాలకు సంబంధించి హైదరాబాద్ చుట్టూరులో కూడా ఎక్కువ కూడా ఇతర పార్టీలకు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఇండిపెండెంట్లు తీసుకోవాలనే దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే కౌంటింగ్కి ముందే క్యాంపులకు అభ్యర్థులను తరలిస్తున్నారు. అన్ని ప్రధాన పార్టీలది ఇదే తీరు అనే అప్డేట్ కూడా మనం చూస్తున్నాం. ఈ 16న మేయర్ అలాగే చైర్పర్సన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు అభ్యర్థులను కాపాడుకునే పనిలో పార్టీలు పడ్డాయని తెలుస్తుంది. అదే దాంట్లో కాంగ్రెస్ కూడా ఉందా, లేదంటే ధీమా వ్యక్తం చేస్తుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేను సాయంత్రం నుంచే సంబంధించిన తమ పార్టీ అభ్యర్థులందరూ కూడా క్యాంపులకు తరలిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా చాలా మందిని తరలించినట్టుగా సమాచారం. హైదరాబాద్ శివారు ప్రాంతాలకు సంబంధించిన రిసార్ట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా 2 రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ బుక్ చేసి పెట్టుకుంది. అక్కడికి అభ్యర్థులను తరలిస్తున్నారు. నేరుగా ఈ నెల 16న ఉదయమే రిసార్ట్ నుంచి నేరుగా కూడా ఆయా మున్సిపాలిటీ కేంద్రాలకు వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కౌంటింగ్ వ్యవహారంతో కూడా స్థానిక ఎమ్మెల్యే లేదంటే నియోజకవర్గ కోఆర్డినేటర్లు మాత్రమే పరిశీలిస్తున్నారు. ఎక్కడైతే 1-2 స్థానాలు తక్కువ రావడం, లేదంటే ఆ ప్రత్యర్థి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఈక్వల్ సీట్స్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడి చోట్ల ఖచ్చితంగా ఇంకా అక్కడ ఎక్కువ కూడా ఫోకస్ పెడుతున్నారు. అలాంటి అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో బయటికి పంపించేది ఖచ్చితంగా శిబిరంలో ఈ యొక్క మేయర్, డిప్యూటీ మేయర్, స్పీకర్ సంబంధించి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక వరకు కూడా శిబిరంలోనే ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. హైదరాబాద్ నగరానికి సంబంధించిన ముఖ్య నాయకులకు ఈ శిబిరాల బాధ్యత అప్పచెప్పినట్టుగా సమాచారం. ఆల్రైట్ రాకేష్,
రైట్, ఇది పరిస్థితి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియ చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాం. మీకు ఫలితాలను అందించే ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రతి చోట కూడా వెబ్ కాస్టింగ్ మానిటరింగ్లో జరుగుతున్నాయి. కౌంటింగ్ సాయంత్రం 4 గంటలకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండ్స్ ప్రస్తుతం చూసుకుంటే కనుక కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. కొన్ని జిల్లాల్లో మాత్రం బీఆర్ఎస్ తమ సత్తా చాటుతోంది. 30 నుంచి 40 స్థానాలను మేము సాధిస్తాం అనే ధీమాలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నట్టుగా తెలుస్తోంది.